ఈరోజు మనం చక్కగా అన్నమాచార్యుల వారి ఈ అత్యద్భుతమైన సంకీర్తనం గురించి పూర్తిగా విశదంగా విపులంగా తెలుసుకుందాం. మన ధ్యాన ప్రవచనాల్లో ఎప్పుడు కూడాను నానాటి బ్రతుకు నాటకం అనే అన్నమాచార్య సంకీర్తన గురించి మనం ముఖ్యంగా ధ్యానం చేసే సమయంలో దాన్ని పాడుకుంటూ ఉంటాము. ఈరోజు మొట్టమొదటగా ఆ యొక్క సంకీర్తనను సంపూర్ణంగా ఒకసారి పాడుకొని ఆ తర్వాత దాని యొక్క విశేష అర్థము మనం తెలుసుకుందాం. నాటి బ్రతుకు నాటి 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 బ్రతుకు నాటకము నాటి బ్రతుకు నాటకము నాటకము కన్నది కైవల్యము నాటి బ్రతుకు కన్నది కైవల్యము నాటి పుట్టుటయు నిజము పుట్టుటయు
నిజము పోవుటయు నిజము పుట్టుటయు నిజము పోవుటయు నిజము పుట్టుటయు 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 నిజము పోవుటయు నిజము పోవుటయు నటనడి మీ పని నాటకము పుట్టుటయు నిజము పోవుటయు నిజము నటనడి మీ పని నాటకము పుట్టుటయు నిజము పోవుటయు నిజము నటనడి మీ పని పుట్టుటయు నిజము పోవుటయు నిజము నటనడి మీ పని నాటకము ఎట ఎదుటంగలదే ప్రపంచం పుట్టుటయు నిజము పోవుటయు నిజము నటనడి మీ పని నాటకము ఎట ఎదుటంగలది ప్రపంచము கடபடிதே 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 கைவல்யமோ పుట్టుటయు నిజము పోవుటయు నిజము నటనడి మీ పని నాటకము ఎట ఎదుటంగలది ప్రపంచం கடபடிதே கடபடிதே கைவல்யமோ నాడే బ్రతుకు నాటకము నాటకం
కైవల్యము నానాజీ కుడి చదన్నమో కుడి చదన్నమో కోక చూడడిది నడుమంత్రభువని నాడగము కుడి చదన్నమో కోక చూడడిది నడుమంత్రభువని నాడగము ఒడిగాటుకుని ఉభయ కర్మము ఒడిగాటుకుని ఉభయ కర్మము గడి దాటిన పుడే గడి దాటిన పుడే కైవల్యము కుడి చదన్నమో కోగ చూడడిది నడుమంత్రభువని నాటకము వడిగాటుకుని ఉభయ కర్మము వడిగాటుకుని ఉభయ కర్మము గడి దాటిన పుడే గాడి దాటిన పుడే కైవల్యము నానాజీ బ్రతుకు నాట కానగ కన్నది కైవల్యము నానాటి బ్రతుకు తెగదు పాపము తీరదు పుణ్యము తెగదు పాపము తీరదు పుణ్యము తెగదు పాపము తెగదు పాపము తీరదు పుణ్యము
తెగదు పాపము తీరదు పుణ్యము తెగదు పాపము తీరదు పుణ్యము నగి నగి కాలము నాడగము తెగదు పాపము తెగదు పాపము తీరదు పుణ్యము నగి నగి కాలము నాటకము తెగదు పాపము తీరదు నగి నగి కాలము నాటకము తెగదు పాపము తీరదు పుణ్యము నగి నగి కాలము నాటకము యగువల శ్రీ యగువల శ్రీ యగువల శ్రీ వెంకటేశ్వరుడే యగువల శ్రీ వెంకటేశ్వరుడే యగువల శ్రీ వెంకటేశ్వరుడే తెగదు పాపము తెగదు పాపము తీరదు పుణ్యము నగి నగి కాలము నాటకము యగువల శ్రీ వెంకటేశ్వరుడే యగువల శ్రీ వెంకటేశ్వరుడే యగువల శ్రీ వెంకటేశ్వరు
నేనికం గగనము మీదిది గగనము మీదిది గగనము మీదిది గగనము మీదిది కైవల్యము యగువల శ్రీ వెంకటేశ్వరు దేది గగనము మీదిది కైవల్యము 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 నాడు బ్రతుకు నాడగ నాడగ కానగ కన్నది కైవల్యము కైవల్యము ఈ విధంగా మనమందరము ధ్యానంలో కూర్చోవడం కోసం ఈ యొక్క అత్యద్భుతమైన అన్నమాచార్య
సంకీర్తన పాడుకుందాం. చక్కటి ఆధ్యాత్మిక సంకీర్తనలో, చక్కటి సంగీతంలో ధ్యానం చేసుకోవడం అనేది చాలా అత్యద్భుత విషయం. దీనినే నాద ధ్యానం అంటాం. పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడాను ధ్యానం చేస్తున్నప్పుడు చక్కటి సంగీతంలో కూర్చొని ధ్యానం చేస్తే చక్కటి ఆత్మజ్ఞాన సారముతో కూడుకొని ఉన్న పదజాలంతో ధ్యానం చేస్తే చక్కటి ధ్యాన స్థితులకు మనం వెళ్తాం. ఇంతవరకు నానాటి బ్రతుకు నాటకము ఈ యొక్క సంకీర్తనను అన్నమాచార్య వారి తాళ్లపాక అన్నమాచార్య వారి సంకీర్తనను మనం ధ్యాన సమయంలో చక్కగా పాడుకుందాం. ఈ యొక్క సంకీర్తనలోని ప్రతి పదానికి అత్యద్భుతమైన అర్థం ఉన్నది. ప్రతి దాని యొక్క అర్థము మనము ఇప్పుడు మళ్ళీ కూలంకషంగా తెలుసుకుందాం. ధ్యానము ద్వారా మనము ఆత్మజ్ఞానం సంపాదిస్తాము. మనకి వచ్చిన ఆత్మజ్ఞానాన్ని మనం చక్కటి సంగీతం ద్వారా అందరికీ అందిస్తాము. అన్నమాచార్యుల వారు వారి అపారమైన ధ్యాన విశేషం ద్వారా ఎంతో అంతులేని ఆత్మజ్ఞానం సంపాదించి, ఆత్మ యొక్క అనుభవం సంపాదించి, ఆ యొక్క ఆత్మ అనుభవాన్ని వారి యొక్క ఆధ్యాత్మిక సంకీర్తనల ద్వారా మనకంతా అందించారు. ముందుకు పోయి మనము ఈ యొక్క సంకీర్తన గురించి సంపూర్ణంగా కూలంకషంగా ప్రతి పదమునకు అర్థం చెప్పుకుంటూ తెలుసుకుందాం. ఇంతవరకు మనం శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి ఈ యొక్క అత్యద్భుతమైన సంకీర్తనం ధ్యానంలో కూర్చొని విన్నాం. చక్కగా ధ్యానం చేశాం. ఇప్పుడు మనం ఈ యొక్క సంకీర్తనంలోని అత్యద్భుతమైన ఆ యొక్క ఆధ్యాత్మికతను ఆస్వాదిద్దాం. నానాటి బ్రతుకు నాటకము నానాటి బ్రతుకు నాటకము. నానాటి అంటే 4 రోజుల ఈ బ్రతుకు. బాల్యము, యవ్వనము, ప్రౌఢము, వృద్ధాప్యము ప్రతి జన్మలోనూ మనకి వస్తూనే ఉంటాయి. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ యొక్క 4 రోజుల ఈ జీవితము ఒక అత్యద్భుతమైన నాటకము అని వివరిస్తున్నారు తాళ్లపాక అన్నమాచార్యుల వారు. నాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యము. కానక కన్నది కైవల్యము. కానక అంటే ఈ 2 కళ్ళుతో కనకుండా, చర్మచక్షువుతో కనకుండా, దివ్య చక్షువుతో కన్నదే, జ్ఞాన చక్షువుతో కన్నదే కైవల్యము అని తాళ్లపాక వారు మనకి సెలవిచ్చారు. ఎప్పుడైతే ధ్యాన ముద్రలో మనం కూర్చొని కళ్ళు 2 మూసుకొని చేతులు 2 కట్టేసుకొని
ఇందాకే మనం కూర్చున్నాం, ఆ విధంగా మనం కూర్చుంటే క్రమక్రమంగా చిత్తము శమించి చిత్తవృత్తులన్నీ నిరోధింపబడి మనసు శాంతము చెంది శీతల బాతి తయారైపోయి అపారమైన విశ్వశక్తి మనలో ప్రవేశించినప్పుడు మన మూడవ కన్ను దివ్యచక్షువు తెరుచుకుంటుంది. ఆ కన్నుతో చూసిందే కైవల్యం. కానక కన్నది కైవల్యం. కానక అంటే చర్మచక్షువులతో కనకుండా, కన్నది అంటే దివ్య చక్షువుతో కన్నది. మూడవ కన్ను, థర్డ్ ఐ, క్లియర్ వాయిస్ మై డియర్ ఫ్రెండ్స్. నానాది బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యము. నాలుగు రోజుల ఈ బ్రతుకు. ప్రతి మనిషి ప్రపంచంలో హిందువైనా, ముస్లిమైనా, కమ్యూనిస్ట్ అయినా, ఎథీస్ట్ అయినా, జమీందారైనా, పేదవాడైనా, రాజైనా, ఆడైనా, మగైనా అందరికీ సరిసమానమైనది ఈ యొక్క బాల్య దశ, యౌవన దశ, ప్రౌఢ దశ, వృద్ధాప్య దశ. తర్వాత శరీరాన్ని వదిలిపెట్టేయాలి. మనము శరీరము కాదు, ఆత్మ పదార్థము. అదే ఆధ్యాత్మికత. అన్నమాచార్యుల వారు ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు. శరీరములో మన జీవితము నాటకం. విలియం షేక్స్పియర్ ఇదే అన్నారు. ఆల్ ద వరల్డ్ ఇస్ ఎ స్టేజ్ వేర్ ఆల్ వి ఆర్ యాక్టర్స్, వి స్ట్రక్ట్ అండ్ ఫ్యూమ్, డూ అవర్ పార్ట్ అండ్ దెన్ డిపార్ట్. ఈ ప్రపంచమంతా ఒక నాటక రంగం. మనమంతా పాత్రధారులము. కాసేపు ఈ యొక్క నాటక రంగములో మన పాత్రను మనం నిర్వహిస్తాము, తర్వాత నిష్క్రమిస్తాము, కనుమరుగు అవుతాము, తెర వెనుకకు చేరుతాము అన్నాడు విలియం షేక్స్పియర్. ఇక్కడ సత్యము ఏమీ లేదు. బాల్యము సత్యము కాదు, యవ్వనము సత్యము కాదు, ప్రౌఢము సత్యము కాదు, వృద్ధాప్యము సత్యము కాదు, పుట్టుకయు సత్యము కాదు, చావు సత్యము కాదు. ఇవన్నీ కూడాను తెర మీద కనపడే రంగులు. తెర వెనకాతల భాగవతం ఎంతో ఉంది. దాన్ని తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. ఎవరైతే తెర వెనుక భాగవతం తెలుసుకుంటారో, ఆత్మ పదార్థం గురించి తెలుసుకుంటారో, వారు తెర మీద ఈ నాటకంలో చక్కగా జీవిస్తారు, రాణిస్తారు, దాన్ని భోగిస్తారు. అక్కడ దుఃఖము చెందరు. ఇది అంతా నాటకము అని తెలుసుకోవాలి, ఎప్పుడూ మర్చిపోరాదు అంటున్నారు శ్రీ తాళపాక అన్నమాచార్యుల వారు. పుట్టుటయు నిజము, పోవుటయు నిజము, నట నడిమి పని నాటకము. పుట్టుట నిజం, పైలోకంచి దిగి రావడమే పుట్టడం. ఆత్మ ఒకానొక శరీరపు తొడుగును తొడుక్కోవడమే పుట్టుక. మళ్ళీ చనిపోవడం కూడా నిజమే. శరీరాన్ని వదిలిపెట్టేసి పోవాల్సి వస్తుంది. రేపో ఎల్లుండో కొన్ని రోజుల తర్వాత, మరి కొన్ని క్షణాల తర్వాత, ఈ క్షణంలో నేను శరీరం తప్పకుండా వదిలిపెట్టేయాలి. శరీరాన్ని వదిలిపెట్టడమే చావు అంటే. శరీరాన్ని ధరించడమే పుట్టుక అంటే. ఈ రాకపోకలు ఇవి నిజాలు. కానీ ఇక్కడ ఆడే నాటకాలు, ఇక్కడ జమీందారు తనము, రాజుతనము, పేదతనము, ఇవన్నీ కూడాను, ఎమ్మెల్యే, ఎంపీ, ఇవన్నీ కూడాను హాస్యాస్పదమైన స్థితులు. వాస్తవము కాని పరిస్థితులు. పుట్టుట నిజము, పోవుట నిజం. నట్టనడి మన పని నాటకం అన్నారు.
పుట్టుటయు నిజము పోవుటయు నిజము నట నడిమి వాణి నాటకము. నటనడి అంటే ఈ పుట్టుక చావు మధ్యలో ఉన్న పని నాటకం. తల్లిగానో తండ్రిగానో భర్తగానో భార్యగానో కొడుకుగానో కూతురుగానో నాటకములు వేయండి. అది సత్యం అనుకున్నారా? దుఃఖంలో పడతారు అన్నాడు తాళపాక అన్నమాచార్యుల వారు. పుట్టుటయు నిజము పోవుటయు నిజము నట నడిమి పని నాటకము ఎట ఎదుట గలది ప్రపంచము. ఎట్ట ఎదుట గలది ప్రపంచం. శరీరము ఈ ప్రపంచము చూడడం కోసం 5 జ్ఞానేంద్రియాలతో సమకూర్చబడింది. ఈ 5 జ్ఞానేంద్రియాలతో ప్రపంచాన్ని మనం అనుభవిస్తున్నాం. శరీరం ముందు కనపడేది ఈ యొక్క ప్రపంచమే. ఎట్ట ఎదుట గలది ప్రపంచం. ఈ శరీరం వదిలిపెట్టేసిన తర్వాత చివరి క్షణాల్లో ఈ ప్రపంచాన్ని కూడా వదిలిపెట్టేస్తాం. వేరే ప్రపంచానికి వెళ్తాం. సత్యలోక ప్రపంచానికి, ఆత్మలోక ప్రపంచానికి వెళ్తాం. అది కైవల్యము అంటున్నారు తాళపాక అన్నమాచార్యుల వారు. ఎట ఎదుట గలది ప్రపంచం కట కడ పడిది కట కడ పడిది కైవల్యము. కట్టకడపడిది కైవల్యము. ప్రతి మనిషి కూడాను శరీరాన్ని వదిలిపెట్టేస్తూనే వృద్ధాప్య దశ అయిపోయిన తర్వాత మరణ దశ వచ్చినప్పుడు, శరీరం వదిలిపెట్టేయవలసిన సమయం వచ్చినప్పుడు చక్కగా నాటకంలోంచి నిష్క్రమిస్తాడు. గుర్తుంచుకోండి, శరీరాన్ని వదిలిపెట్టంగానే కొన్ని రోజులు ఇక్కడ శరీరం లేకుండా అన్య పరిస్థితులు చూసి 3-4 రోజుల్లో పైలోకాలు వెళ్ళిపోతున్నాడు జీవుడు. అక్కడ ఎవరు ఎవరికి తల్లి కాదు, ఎవరు ఎవరికి తండ్రి కాదు, ఎవరు ఎవరికి భార్య కాదు, భర్త కాదు, కొడుకు కాదు, కూతురు కాదు, కోడలు కాదు. అక్కడ అందరూ కూడాను సరిసమాన ఆత్మలు. అక్కడ అందరూ మిత్ర స్వరూపులుగా విరాజుతారు. బంధుత్వం అంతా ఇక్కడే నాశనం అవుతుంది. ఈ బంధుత్వం అన్నది ఇక్కడ 3 నాళ్ల ముచ్చటే. ఇక్కడ ఉన్న ఒకానొక ఆ యొక్క నీటి పొంగు మటుకే నీటి యొక్క తత్వము, ఆత్మతత్వము, మిత్రతత్వము, స్నేహతత్వము మై డియర్ ఫ్రెండ్స్, బంధుత్వాలు ఇక్కడే నాశనం అవుతాయి. మిత్రత్వం పై లోకానికి మనం తీసుకెళ్తాం. ఎవరైతే ఈ శరీరంలో ఉన్నప్పుడే బంధుత్వాలు నాశనం చేసి మిత్రత్వాన్ని ప్రతిపాదిస్తారో, భర్త భార్య, తల్లి తండ్రి, సోదరులు అందరూ మిత్రత్వ భావంతో విరాజిల్తారో వారు ఇక్కడే నిర్వాణ స్థితిని పొందుతారు. ఇక్కడే జీవన్ముక్తిని పొందుతారు. నాటకముగా స్వీకరించండి. నాటకముని సత్యంగా స్వీకరించాము, అభాసు పాలవుతాము అంటున్నారు తాళపాక అన్నమాచార్యుల వారు. ఇదే సత్యాన్ని శ్రీ ఆదిశంకరాచార్యుల వారు చెప్పారు. కస్త్వం కోహం కుత ఆయాతః కామే జనని కోమే తాతః ఇది పరిభావయ సర్వమసారం విశ్వం త్యక్త్వా స్వప్న విచారం. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎవరు నువ్వు, ఎవరు నీ తల్లి, ఎవరు నీ తండ్రి, ఇవన్నీ కూడాను స్వప్న తుల్యములు నాయన, మేల్కో నాయన అని అంటున్నారు ఆదిశంకరాచార్యుల వారు భజగోవిందంలో. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, నాటకము వేరే, కైవల్యం వేరే. నాటకము ప్రాపంచికము, కైవల్యము ఆధ్యాత్మికము. నాటకము శరీరానికి సంబంధించింది, కైవల్యము ఆత్మకు సంబంధించినది.
కుడి చేదన్నము కోక చూడెడిది నడుమంత్రపు పని నాటకము కుడి చేదన్నము కోక చూడెడిది. రోజంతా కూడాను మనము కేవలం అన్నం కోసమే, బట్టం కోసమే శ్రమిస్తున్నాం. ఆ అన్నము బట్ట ఎంత చిన్నవి, ఎంత స్వల్పములైనవి. ఏదో కాస్త ఇంత నోట్లో వెళ్ళాలి, ఏదో ఒక బట్ట చుట్టుకోవడం మటుకే. దానికి అంత ప్రాధాన్యత లేదు, ఎంత మాత్రమూ ప్రాధాన్యత లేదు అన్నానికి బట్టకు అంటున్నాడు తాళపాక అన్నమాచార్యుల వారు. కుడి చేదన్నము కోక చూడెడిది. ప్రపంచమంతా కేవలం రోటీ కపడా మకాన్ దాని వెంటే పడింది. ఎంత నవ్వులాటో అనుకుంటున్నాడు తాళపాకవాడు. ఏదో ఇంత పొద్దున ఒక రొట్టె, ఒక నిమ్మకాయ తొక్క, మధ్యాహ్నం ఒక కాఫీ, రాత్రి మరొక రొట్టె, మరొక ఆవకాయ మొక్క వేస్తే సరిపోదా ఆ శరీరానికి? మోటార్ కార్లో పెట్రోల్ వేసినట్టు మన శరీరంలో ఇంత అన్నం వేస్తాం నడవడానికి. దానికి ఇంత తపన పడాలా, 24 గంటలు దానికోసమే ఏడవాలా అంటున్నాడు. ఏదో ఒక బట్ట కట్టుకోవడానికి, ఇంత ఎండ ఇంత వాన నుంచి రక్షించడం కోసం. దానికి రకరకాల ఫ్యాషన్లా. ఈ ఫ్యాషన్లలో మన జీవితం అంతా వ్యర్థమైపోతున్నాయే అన్ని బాధపడుతున్నారు తాళపాకవారు. నాటకముకు అంత శోభయేలా, అంత పరితపించనేలా, అంత దుఃఖించనేలా? నాటకముగా వేసుకుందాం. ఏదో శరీరం నిలకడ కోసం కొద్దిగా తింటే సరిపోతుంది. శరీరాన్ని రక్షించుకునేందుకు కొద్దిగా మనం బట్ట చుట్టుకుంటే సరిపోతుంది అంటున్నారు తాళపాకవాడు. కుడి చేదన్నము కోక చూడెడిది నడుమంత్రపు పని నాటకము వడిగట్టుకునిన ఉభయ కర్మములు ఒడిగట్టుకొనిన ఉభయ కర్మములు. ఉభయ కర్మములంటే మనం ఎంత చెడు చేశామో, ఎంత మంచి చేశామో. పర అపకారము చెడు, పర ఉపకారము మంచి. ఈ ఉభయ కర్మములు ఎన్నో జన్మల్లో సంచితముగా మనం ఈ జన్మలోకి తెచ్చుకున్నాం. దాని యొక్క పర్యవసానము అనుభవిస్తున్నాం. చెడు కర్మల ఫలాలు రోగాలుగా, మంచి కర్మల ఫలాలు భోగాలుగా ఒడి కట్టుకుని ఉన్నాం. ఈ ఉభయ కర్మలు కూడా నశించవాలి. చెడు కూడా ఒక బంధము, మంచి కూడా మరొక బంధమే. చెడు అనేది ఇనుప సంకెళ్ళైతే మంచి అనేది బంగారు సంకెళ్ళే, కానీ సంకెళ్ళే. ఈ ఉభయ కర్మములు కూడాను ఆ యొక్క గడి దాటినప్పుడే కైవల్యం, ఉభయ కర్మములు నశించినప్పుడే కైవల్యం. కుడి చేదన్నము కోక చూడెడిది నడుమంత్రపు పని నాటకము ఒడిగట్టుకునిన ఉభయ కర్మములు గడిదాటిన బుడే గాడిదాటిన బుడే కైవల్యము. గడి దాటినప్పుడే కైవల్యం. ఉభయ కర్మముల గడి దాటినప్పుడే ఒడిగట్టుకొనిన ఉభయ కర్మముల గడి దాటినప్పుడే కైవల్యము. శుభాశుభ పరిత్యాగి అన్నారు భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు. శుభము అశుభము రెండును పరిత్యజించుము నాయన. ఎవరికి నువ్వు మంచి చేయగలవు, ఎవరికి నువ్వు చెడు చేయగలవు. ఎవరికి వారే చెడు చేసుకుంటున్నారు, ఎవరికి వారే మంచి చేసుకుంటున్నారు. ఒకళ్ళు ఇంకొకరికి చెడు చేయడము కానీ మంచి చేయడం అన్నది కానీ అసంభవము.
ఈ యొక్క భావన, నేను చెడు చేయగలను, మంచి చేయగలను అన్న భావనే మన బంధము. భావనే బంధము. భావబంధమే భవబంధంగా తయారవుతుంది. భావముక్తే భవముక్తిగా తయారవుతుంది. కనుక నీ యొక్క ఆలోచన సరళిని మార్చుకో. శుభము అశుభం అనే ఈ రెండు ఆలోచనల నుంచి ముక్తి పొందునైన శుభ అశుభ పరిత్యాగి భక్తిమాన్య, నీలో నీరు ఉండు, స్థితుడవే ఉండు, అద్వైతిగా విరాజిల్లు అని శ్రీకృష్ణుల వారు భగవద్గీతలో మనకు చెప్పడమే. తాళపాక వారు కూడా అదే చెప్తున్నారు. ఒడిగట్టుకొనిన ఉభయ కర్మములు ఆ యొక్క గడి దాటినప్పుడే కైవల్యం. కడపడిది కైవల్యము అని మొట్టమొదటిలో చెప్పారు. అంటే మానవ జీవితం 4 రోజుల 4 దశల ఈ నాటకం, వృద్ధాప్యం తర్వాత మరణం. ఆ మరణమే శరీరం నుంచి ఆత్మక మళ్ళీ మనం తయారైపోతాం. అదొక కైవల్యము. ఉభయ కర్మముల గడి దాటినప్పుడే రెండవ కైవల్యం. ఇంకా ముందుకెళ్ళి 3వ కైవల్యం గురించి, అంటే 3వ ఆ యొక్క రూపరేఖలు కైవల్యం గురించి చెప్తున్నారు తాళపాకవారు. తెగదు పాపము తీరదు పుణ్యము, నగి కాలము నాటకము. తెగదు పాపం. వర్తమాన జన్మల్లో కూడాను ఎంతో మనం తెలియకుండా మన వల్ల హాని జరుగుతుంటుంది. ఉదాహరణకు రోడ్డు మీద వెళ్తుంటాం, ఎన్ని క్రిములు మన కాళ్ళ కింద పడుతున్నాయో, చేస్తున్నాయో లెక్కే లేదు. తీరదు పుణ్యం. ఎంతమందికి మనం మంచి చేసినా ఇంకా ఈ భూమండలంలో మన వల్ల మంచిని కోరేవాళ్ళు మిగులుతూనే ఉంటారు. ఎంతమందికని చేస్తాం. పుణ్యం కూడా తీరేది కాదు, పాపము కూడా తీరేది కాదు. కనుక ఈ తీరని పాప పుణ్యాల ప్రసక్తి గురించి బయటికి వచ్చేయి నాయన. పుణ్యము నుంచి బయటకు వచ్చినప్పుడు పాపం నుంచి కూడా బయటకు వస్తావు. పుణ్య భావన నుంచి బయటకు వస్తే పాప భావన నుంచి బయటకు వస్తావు. పాప భావన, పుణ్యభావన, ఇంకొకరిని చంపుతున్నాను అన్న భావనే తీసేసేయి. నువ్వు శరీరమే కాదు ఆత్మ పదార్థము అన్నప్పుడు ఆత్మ పదార్థము నశ్వరమైనది, శాశ్వతమైనది, పుట్టనేది, చావనేది. ఇదే కదా భగవద్గీతలో శ్రీకృష్ణుల వారి ప్రబోధము. ఆధ్యాత్మిక ప్రబోధము ఎల్లడలా అన్నమాచార్ల వారిదైనా, త్యాగరాజుదైనా, వాల్మీకిదైనా, తులసీదాసుదైనా, జీసస్దైనా, కబీర్దైనా, నానకదైనా, లావర్సూదైనా, చువాంగ్సూదైనా, మార్పాదైనా, మిలార్పాదైనా అందరిది ఒకటే. నువ్వు శరీరం కాదు ఆత్మవి నాయనా. రేపో ఎల్లుండో ఈ యొక్క శరీరాన్ని వదిలిపెట్టేస్తావు. అంత లోపలే నీ ఉభయ కర్మములు ఆ యొక్క గడి దాటేసేయి, జీవన్ముక్తిని సంపాదించు. తెగదు పాపము తీరదు పుణ్యము, నగి కాలము నాటకము. యగువల శ్రీ వెంకటేశ్వరుడేలిక. ఎగువలో శ్రీ వెంకటేశ్వరుడేలిక. ఎగువ అంటే 6 చక్రాలపైన సహస్రారంలో స్థితమయ్యే ప్రతి మాస్టరు, ప్రతి యోగేశ్వరుడు వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి అంటే ఆ యొక్క స్థితిని సంపాదించిన ఆ పరమపదము. ఆ పరమపద సోపానంలో లక్షల మంది యోగేశ్వరులు హాయిగా విరాజిల్లుతున్నారు. ఆ స్థితికి అందరూ చేరుకొనాలి. అది ముక్తి, అది కైవల్యము అంటున్నారు తాళపాకవారు. తెగదు పాపము తీరదు పుణ్యము, నగి కాలము నాటకము. ఎగువల శ్రీ వెంకటేశ్వరుడేలిగం. గగనము మీదిది కైవల్యము,
గగనము మీదిది కైవల్యం. గగనం అంటే పృథ్వీ, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఆకాశం గగనం అంటే పాంచభౌతిక తత్వం. దాని మీదిది అంటే పాంచభౌతికము మీదిది కైవల్యము. సూక్ష్మ లోకాల్లో ఉన్నది కైవల్యము. స్థూల లోకములు కనపడే జగత్తు, కనపడిన జగత్తు సూక్ష్మలోకములు. అది ఇక్కడ తెలుసుకుంటేనే కైవల్యము అంటున్నారు తాళపాకవారు. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, తాళపాకవారు 2 విషయాల గురించి మనకి సెలవిచ్చారు. ఒకటేమో నాటకము, రెండవదేమో కైవల్యం. 4 రోజులు ఈ శరీరయాత్ర నాటకం. ఆత్మయాత్ర అనేది అది శాశ్వతమైనది. 3 నాళ్ల ముచ్చట కాదు, శాశ్వతమైన ముచ్చట. 3 నాళ్ల ముచ్చటను దుఃఖభరితం చేసుకోకుండా ముచ్చటగానే జీవించవలే. నాటకముగానే స్వీకరించవలే. నాటకముగానే చూసినచో ఈ 3 నాళ్ల ముచ్చట నిజమైన 3 నాళ్ల ముచ్చట అవుతుంది. ఆత్మ యొక్క శాశ్వత జీవితము ఈ 3 నాళ్ల ముచ్చటను ఎంతో కోరికతో తీసుకుంటుంది, శరీర ధారణ చేస్తుంది. కానీ ఇక్కడికి వచ్చి మనం మర్చిపోతున్నాం, ఇదే సత్యమని భావిస్తున్నాం. అక్కడే మనిషి తనను తాను వంచింపజేసుకుంటున్నాడు, దుఃఖభరితుడవుతున్నాడు. తాను శరీరం అని అనుకుంటున్నాడు, అందులోనే దుఃఖం ఉన్నది అని చెప్తున్నాడు. ఆత్మ పదార్థము మనం కైవల్యము మనకు కావలే, జీవన్ముక్తి కావలే. ఉభయ కర్మముల గడి దాటినప్పుడే కైవల్యము. గగనము మీదది కైవల్యము, మరి కడపడిది కైవల్యము. ధ్యానం పరిసమాప్తమైనప్పుడే, ఆత్మజ్ఞానం అనుభవం వచ్చినప్పుడే ఆ యొక్క స్థితిలోనే కైవల్యం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారు ఆనాపానసతి యొక్క ధ్యాన విధానం ద్వారా అందరికీ కైవల్యమును ప్రసాదిస్తున్నారు. అందరికీ ధ్యాన అభ్యాసము చేయిస్తున్నారు. ప్రతి మనిషి ప్రతిరోజు, పిల్లవాడు కానీ బాల్య దశలో ఉన్న, యవన దశలో ఉన్న, ప్రౌఢ దశలో ఉన్న, వృద్ధ దశలో ఉన్న అవశ్యము చేయవలసింది, చేపట్టవలసింది ధ్యానం. శుభస్య శీఘ్రం, ఆలస్యం అమృతం విషం. ఎ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9. కాల్ కరేసు ఆజ్ కరేసు అబ్. పళమే ప్రళయ హోగా బహురీ కరోగి కబ్. చిన్నప్పటి నుంచే అందరూ ధ్యానములో నిమగ్నము కావాలే. ఆత్మజ్ఞాన వైభోగములో జీవించవలే. నాటకమును మరి కైవల్యమును రెండింటినీ సరిసమానముగా పొందవలే అంటున్నారు తాళ్ళపాక అన్నమాచార్యుల వారు. థ్యాంక్ యూ వెరీ మచ్.